హరి ఓం. నమో కృష్ణ నమో కృష్ణ. గ్రామస్తులు గురువుగారు గజేంద్రుడు మరల దైవాన్ని వేడాడా, దైవం వచ్చిందా అని అడిగారు గ్రామస్తులు. ఆయన ఒకసారి దైవానుగ్రహం తప్పినప్పుడు తిరిగి ఆ అనుగ్రహం పొందడానికి చాలా నిగ్రహం కావాలి. అనంత నిగ్రహంతో మనం అనేక రీతుల భగవంతుడిని ప్రార్థించడానికి శక్తిని కూడా తీసుకోవాలి. బలవంతులతో పోరాడానికి శక్తి కాదు. బలవంతులతో మనతో సమవుజ్జీలు అనేక రకాలైన యుద్ధాలు వీటిలో గెలవడానికి దానికి మనం నేర్చుకున్న విద్యలు చాలు. కానీ భగవంతుని పిలవాలి అంటే, భగవంతుడు మన మొర వినాలి అంటే, భగవంతుడు మన ఆర్తి తెలుసుకోవాలంటే, భగవంతుడు మనం ఏ స్థితిలో ఉన్నామో మన యొక్క పరిస్థితులు తెలుసుకొని మనల్ని ఆదరించి గమనించాలి అని అంటే దానికి ఎంత బలము, ఎంత శక్తి, ఎంత సాహసం కావాలి తెలుసా అన్నాడు. వెంటనే శ్రావణమూర్తి గురువుగారు దైవాన్ని దైవమాన్ని ప్రార్థిస్తే చాలు కదా, దానికి మీరు ధైర్యము సాహసం ఇన్ని చెప్తున్నారు ఏంటి, ఇది ఎలా? ఆయన భగవంతుని ప్రార్థించడం అంటే చిన్న విషయం కాదు. కన్నులు ఆర్తితో, హృదయం వేదనతో, మనస్సు సంపూర్ణమైనటువంటి నైవేద్యంతో, సర్వశక్తులు తనలో ఉన్నటువంటి అన్ని జ్ఞానేంద్రియాలను, పంచ జ్ఞానేంద్రియాలను ఏకీకృతం చేసి బుద్ధిని అదుపులోని తీసుకొని వచ్చి, ఇక వేరే దిక్కు లేదు, నాకు వేరే దారి లేదు అని అనినప్పుడు రెండు చేతుల పైకెత్తి మొత్తం నేను కాదు నువ్వు అని చెప్పే విధమైనటువంటి భావన లోపల కలిగితే పరిపూర్ణమైనటువంటి భక్తి కలగాలి. ఈ పరిపూర్ణమైన భక్తికి చిహ్నాలు మన శరీరంలో ఉండే అవయవాలే. చేతులు ఎలా పెట్టాలో, కళ్ళు ఎలా చూడాలో, కళ్ళు మూసుకోవాలన్నా, కళ్ళు తెరుచుకోవాలన్నా, లేదా ఎలాంటి భావనలు అని తెలియజేయాలి, ఇలా అనేకం ఉంటాయి. ఇప్పుడు అదే రీతిలోకి మొదటి మెట్టు దిగుతున్నాడు ఎవరు? గజేంద్రుడు. అహంకారము, ఆవేశము, ఆగ్రహము, ఉగ్రహము, బలసంపన్నుడు, నేను వీరాది వీరుడును, ధీరాది ధీరుడును, సర్వము ఆ యొక్క వనాన్నంతా నాశనం చేసేటువంటి ఆ గజేంద్రుడు ఇప్పుడు ఒక మెట్టిస్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఏ రీతి నిన్గిల్తునో, ఏ రూపముంది నిన్గిల్తును, నిట ఎవ్వరడ్డమిక ప్రచార నిభూతమున్, వారింపు తగువారులెవ్వరు, వారింపు తగువారలెవ్వరు. ఏ రీతిలో ఏ రూపంలో ఈ ముసలి నుంచి నేను గెలవగలుగుతాను. ఇట ఎవరిని చేరాలి, నేను ఇంకా ఎవరు చెయ్యాలి, ఎవరు నా సాయం పడాలి, నేను ఎవరిని చేరాలి, ఎవరితో మొరపెట్టుకోవాలి, అటువంటి మొరపెట్టుకునేటటువంటి మహనీయ శక్తివంతుడు ఎవరైనా ఉన్నారా? పరమాత్మ నా దీనగాథను ఎవరైతే ఈ బ్రహ్మమంతా ఉన్నారో ఆ బ్రహ్మ, అటువంటి బ్రహ్మ నన్ను కాపాడలేడా? నేను ఈయనని ఏ రూపంలోనూ గెలవజాలనుకుంటున్నాను. ఎంతో బలమని విధించి మదించినటువంటి అనేక రూపములను నేను అనేక పాపకర్మలు చేసేసాను. ఈ చేసిన పాపకర్మలను ఇప్పుడు నాకు అన్ని గుర్తుకొస్తున్నాయి. ఎందుకు? నా శరీరం క్షీణించిపోతుంది. నేను ఇక దానితో యుద్ధం చేయలేను. ఎందుకు? అది నీటిలో ఉంది, నేను పైనున్నాను. అది నీటిలో ఉంటే దాని బలం ఎక్కువ, అది లాక్కుంటుంది. ఏ రూపంలో దీన్ని గెలిచేది నేను? ఎవరు నన్ను కాపాడేవాళ్ళు, ఎవరు రక్షించేవాళ్ళు, అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నా మొర వినేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? నన్ను కాపాడేవాళ్ళు ఎవరు ఉన్నారా? నా దిక్కెవరు, నా మొక్కెవరు? నాకు బ్రహ్మమేదో ఉందంటున్నారు, ఆ బ్రహ్మమేదో ఉంటే నన్ను రక్షించుదా అని అంటున్నాడు. ఇప్పుడు తన బలం మీద నమ్మకం పోయింది. తన భార్యలు వీళ్ళందరూ పొగిడిన ఉత్తేజపరిచి అది పోయింది. అన్నీ పోయి బయటకు వచ్చాడు. ఎవరు ఆ పరబ్రహ్మ? బ్రహ్మ అని చెప్తున్నారు ఎవరో. ఆ ఎవరా బ్రహ్మ? నా మొర వింటాడా? విని వస్తాడా? కాపాడుతాడా? నన్ను రక్షిస్తాడా? అనేటువంటి దీనావస్థలోకి వెళ్ళిపోయింది ఈ గజేంద్రుడు. వెళ్ళిపోయి
ఆ బ్రహ్మను మొరపెట్టుకుంటుంది. అయ్యా ఈ యొక్క సృష్టి అంతా ఏ బ్రహ్మ చేతిలో నుండి బ్రహ్మాండమైనదో, పరబ్రహ్మమై పరతత్వమై నాలాంటి దీనుల రక్షించు పుణ్యాత్ములెవరో పరమాత్ములెవరో రక్షింపగ వలయు ఈ సమయమునందు నన్ను కాపాడరే. అంతే కదా. కష్టాల్లో ఉంటే మనం ఏం చేస్తాం? స్నేహితులు ఉన్నట్టు అడుగుతాం, స్నేహితుల దగ్గర లేరు. బంధువులు వారు కూడా అంతంతే ఉంటారు. వచ్చిన కష్టం పెద్దది, చిన్న కష్టమైతే ఎవరు సహాయం చేస్తారు? పెద్ద కష్టానికి ఎవరు సహాయం చేస్తారు? ఇక ప్రాణాలు పోయే పని. ఈ ప్రాణాలు పోయే పనిని ఎవరు కాపాడాలనుకుంటారు? పురం నుంచి ఒక బలహీనత కనబడుతుంది. ఏంటా బలహీనత? నేను జయించలేను, నేను ఈ గజేంద్రాన్ని ఈ యొక్క మకరిని జయించలేకపోతున్నాను. ఎందుకు? 1000 ఏళ్ళు పోరాడాను, కానీ అది నన్ను లెక్క చేయకుండా ఉంది. కనుక ఇప్పుడు ఎవరో అతీతమైన శక్తి ఒకటి ఉంది, ఆ శక్తి మనల్ని కాపాడాలి. మనం చాలా దగ్గర చూస్తుంటాం, ఒళ్ళు బాగాలేనప్పుడు వైద్యులు వస్తారో పరీక్షిస్తారు. పరీక్షించాక మా శక్తి కొలత మేము చేసాం, ఇంకా దేవుడే దిక్కు అనే సందర్భాలు ఉన్నాయి, చాలా ఉంటాయి కూడా అని అనేక మంది అంటుంటారు. ఎందుకు? దైవం శక్తి అతీతమైన శక్తి కదా. శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్. కృష్ణం వందే జగద్గురుం.